హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఫెస్టివల్ సేల్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి అనమాట. నేను ఈ వీడియో చేసే టైంకి ఫెస్టివల్ సేల్స్ అయితే స్టార్ట్ అయిపోవచ్చు. ఫ్లిప్కార్ట్లో ప్లస్ మెంబర్స్కి 26వ తారీఖు నుంచి, అలాగే అమెజాన్ ప్రైమ్ మెంబర్స్కి 26వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ కాబోతున్నాయి అనమాట. ఈరోజు మనం ఈ సేల్స్లో అమెజాన్లో కొనగలిగే కొన్ని మొబైల్ ఫోన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫ్లిప్కార్ట్కి సంబంధించిన వీడియో నేను సపరేట్గా అయితే చేస్తాను. రెండింటిని మళ్ళీ మెర్జ్ చేసి కన్ఫ్యూజ్ చేయాలి తెచ్చుకోలేదు అనమాట. సో ఈ సేల్స్లో నేను చూసిన దాంట్లో, అంటే అటు ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఇక్కడ అమెజాన్లో కావచ్చు, నేను గమనించింది ఏంటంటే ఈ సేల్స్లో గతంలో వాటితో కంపేర్ చేస్తే మనకి ఏవైతే సక్సెస్ఫుల్ మొబైల్ ఫోన్స్ ఉన్నాయో, సో మార్కెట్లో బాగా చలామణి అయ్యే మొబైల్ ఫోన్స్, వాటి మీద ఎక్కువగా ఆఫర్లు అయితే ఇవ్వలేదు. కొంచెం ఓల్డ్ అయిపోయిన మొబైల్స్, మార్కెట్ని ఎక్కువ క్యాప్చర్ చేయలేని మొబైల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అయితే గట్టిగానే ఇచ్చారు. బట్ అలాంటి వాటిని అయితే నేను ఇక్కడ చూస్ చేయలేదన్నమాట. ఎందుకంటే అవి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి సేల్స్లో. అవి ఎప్పటికప్పుడు తగ్గిస్తూనే ఉంటారు. ఎందుకంటే వాటికి సేల్స్ ఎలాగో లేవు కాబట్టి తగ్గించే ప్రాసెస్లో వీళ్ళు ఏదో ఒక సేల్లో వాటిని అయితే తోసేయడానికి ట్రై చేస్తుంటారు. అలాగే తిమ్మిని పంపించేసి మసిబూసి మారేడుగా చేసే సేల్స్ అయితే మనకి ఇందులో కూడా అయితే ఉన్నాయన్నమాట. నేను గమనించినప్పటికీ, అంటే నెట్కి వాటికి ఈ రోజు నైట్కి ఆఫర్స్ స్టార్ట్ అవుతాయి కదా. సో ఇక్కడ చూసుకుంటే గతంలో ఉన్న దానికన్నా ప్రైస్ ఎక్కువ చేశారన్నమాట. కొన్ని మొబైల్ ఫోన్ ప్రైజెస్ ఎక్కువ చేసేసి వాటిని ఇప్పుడు తక్కువ ప్రైస్లో మళ్ళీ మనకి ఆఫర్స్ అని చెప్పి తీసుకొచ్చే పథకాన్ని అయితే రచించారని చెప్పొచ్చు. అందులో ఎగ్జాంపుల్ చెప్పుకుంటే రీసెంట్ డేస్లో నేను మీకు ఒకటి ఫోన్ కూడా రికమెండ్ చేశాను. రెడ్మీ నోట్ 13 ప్రో మొబైల్. అప్పుడు మనకి 19,000 రూపాయలకి ఆ మొబైల్ వచ్చింది. ఇప్పుడు చూస్తే ఆ మొబైల్ ఈ సేల్లో 21,000కి అయితే అమ్ముతున్నారన్నమాట. మరి ఈ సేల్లో అంత గొప్పతనం ఏముందనేది అర్థం కాలేదు. అంటే పెంచి అమ్మాల్సినంత అవసరం ఏమొచ్చింది అయితే నాకు అర్థం కాలేదు. ఇలాగ కొన్ని తిమ్మిని పంపించేస్తూ ఈ సేల్ని అయితే వీళ్ళు కంటిన్యూ చేయాలని ఫిక్స్ అయిపోయారు. అయితే ఇప్పుడు మనం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్లో ఉన్న బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుంటే, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ మీద అప్ టు 10% వరకు మీకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది. సో వీళ్ళు స్టార్ రేటింగ్ లాస్ట్లో ఇస్తారు కాబట్టి మనకి 10% అంటే, సో వాళ్ళు ఒక లిమిట్ పెడతారనమాట. అది 4,000, 4,500, 2,500, ఇలాగ 1,750 రూపాయలు ఒక లిమిట్ ఉంటుంది. అంతకు మించి అయితే మీకు ఆఫర్ రాదు. ఇక ఆ తర్వాత ఇది కాకుండా మనకి మొబైల్ ఫోన్స్, రెగ్యులర్గా ఉండే మొబైల్ ఫోన్స్ మీద కొంచెం ప్రైస్ అయితే తగ్గిస్తారు. కూపన్ కోడ్స్ అయితే ఉంటాయి, ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఉంటాయి. ఇలాగ మనకి ఎవ్రీడే డీల్స్ అని ఇవన్నీ అయితే కొనసాగుతూ ఉంటాయి అనమాట. సో ఈరోజు ఇక్కడ నుంచి నేను ఒక 11 మొబైల్స్ని అయితే పిక్ చేశాను. ఆ 11 మొబైల్స్ ఏంటనేది చూసుకుందాము. సో మొదటగా చూసుకుంటే నేను పైనుండి వస్తాను. అంటే ఎక్కువగా హై రేంజ్ మొబైల్స్ నుంచి, అంటే ఫ్లాగ్షిప్ మొబైల్స్ నుంచి బడ్జెట్ మొబైల్స్కి అయితే తీసుకొస్తాను. ఇందులో మనకి గెలాక్సీ S23 అల్ట్రా 5G ఈ మొబైల్ లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ మొబైల్ అనమాట. మంచి ప్రైస్లో వస్తుంది. 69,999 రూపాయలకి మనకి అన్ని ఆఫర్లు కలుపుకొని వస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి ప్రైస్ మీకు బ్యాంక్ కార్డ్ ఆఫర్లు, అలాగే కూపన్ కోడ్, అలాగే అన్ని ఆఫర్లు కనుక్కొని, అంటే ప్రైస్ డ్రాపింగ్తో కలుపుకొని వచ్చే రేట్ అనమాట. యాక్చువల్గా మనకి ఈ S23 అల్ట్రా అనేది లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ మొబైల్ అయినప్పటికీ ఇది మనకి ఇప్పటికీ మంచి ఫ్లాగ్షిప్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇది మెయిన్లీ చూసుకుంటే శాంసంగ్ బ్రాండ్, అలాగే అప్డేట్స్, One UI ఈ మొబైల్లోని మెయిన్ ప్రత్యేకత. మరో ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు వరకు ఏ మొబైల్ ఇవ్వని ఒక ఫీచర్, S Pen ఫీచర్ ఈ S సిరీస్లో అల్ట్రా మొబైల్స్లోనే చూడడానికి ఉంటుంది. ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్ కాబట్టి దానికి తగ్గట్టుగానే మనకి మిగిలిన స్పెసిఫికేషన్స్ అన్ని, అంటే బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది. చుట్టూ మనకి అల్యూమినియం ఫ్రేమ్, ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2తో ప్రొటెక్ట్ చేసి ఉంటాయి. IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఉంటుంది. డైనమిక్ AMOLED 2X 120Hz డిస్ప్లే, రీఫ్రెష్ రేట్, స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 2 ప్రాసెసర్ ఉంటుంది. UFS 4.0తో వస్తుంది. రేర్ సెట్ మనకి 4 కెమెరాస్ ఉంటాయి. మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్ iOS సపోర్ట్ అయితే ఉంటుంది. సెకండరీ కెమెరా, థర్డ్ కెమెరా మనకి టెలిఫోటో సెన్సార్, అలాగే పెరిస్కోప్ సెన్సార్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. రెండు మనకి 10 మెగాపిక్సెల్, 3x ఆప్టికల్ జూమ్, అలాగే 10x వరకు కూడా మనకి ఆప్టికల్ జూమ్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. ఇక ఫ్రంట్ కెమెరా మనకి 12 మెగాపిక్సెల్ వస్తుంది అనమాట. అంటే 4K 60 ఫ్రేమ్స్లో వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ కెమెరా యూజ్ చేసి 8K 24 అంటే 30 ఫ్రేమ్స్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలము. ఇక 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ 15 వాట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. 4.5 వాట్ మనకి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఈ మొబైల్ మనకి రెగ్యులర్ ప్రైసెస్ 85,000 రూపాయలు అమ్ముతున్నారు. సో ఇప్పుడు 70,000 రూపాయలకి అయితే సేల్కి తీసుకొచ్చారు. దాదాపుగా 15,000 రూపాయలు అయితే ఇప్పుడు మీకు ఇక్కడ తగ్గుతుందన్నమాట. ఆఫ్లైన్లో ఇదే మొబైల్ని మనకి 75,000 కూడా అమ్ముతున్నారు అనుకోండి ఈ మధ్యకాలంలో. బట్ వచ్చేసరికి ఇక్కడ మీకు కనీసం తగ్గి అయితే కనిపిస్తుంది. ఇక ఇదే ఫ్లాగ్షిప్ కేటగిరీలోకి వచ్చే మరో మొబైల్ OnePlus 12. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ మీకు 55,999 రూపాయలు అయితే తీసుకొస్తున్నారు. సో మామూలుగా దీన్ని రెగ్యులర్ ప్రైస్ వచ్చేసరికి మీకు 65,000 రూపాయలు, 60,000 రూపాయలకి అయితే అమ్ముతున్నారు అనమాట. సో ఇది OnePlus నుండి వచ్చే ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ అని చెప్పొచ్చు ప్రజెంట్ చూసుకున్నట్టయితే. ఇందులో కూడా మనకి అల్యూమినియం బాడీ ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్ 2తో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. LTPO AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 1 బిలియన్ కలర్స్ సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. పీక్ బ్రైట్నెస్ హిట్స్ మీకు 4500 నిట్స్ అయితే ఉంటాయి. మీరు మల్టీమీడియా లవర్స్ అయితే చక్కగా మీరు వీడియోస్ని కూడా అయితే ఎంజాయ్ చేయొచ్చు. 2.5K రెజల్యూషన్ అయితే మీకు డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. ఇంతకుముందు చెప్పిన శాంసంగ్ కూడా మీకు ఇదే రెజల్యూషన్తో అయితే వస్తుంది అనమాట. అంటే టాప్ రెజల్యూషన్ అయితే మీకు ఈ మొబైల్లో చూడడానికి ఉంటుంది. ఇక స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 3 ఈ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే ఈ మొబైల్లో ఉంటుంది. UFS 4.0తో వస్తుంది. రేర్ సెట్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, అపర్చర్ 1.6తో వస్తుంది. ఇక సెకండరీ కెమెరా 64 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ అనమాట.
ఇక థర్డ్ కెమెరా 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. ఈ మొబైల్ కూడా మనకి 8K 24 ఫ్రేమ్స్ మనకి వీడియో రికార్డింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ అయితే ఉంటుందన్నమాట. ఇది కూడా మీకు 4K రికార్డింగ్ అయితే చేస్తుంది. 5400 mAh బ్యాటరీ, అంటే ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కూడా అందిస్తుంది. అలాగే కెమెరాస్లో కూడా మంచి మంచి కెమెరా ఫీచర్స్ అయితే ఉన్నాయి. డిస్ప్లే పరంగా కూడా టాప్ డిస్ప్లే అని చెప్పొచ్చు. అలాగే ప్రాసెసర్ పరంగా కూడా మీకు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే ఇందులో యూజ్ చేశారు. ఇంకా వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్, 10 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్, అలాగే 100 వాట్ వైర్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అంటే ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మీకు ఈ మొబైల్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో మీకు 56,000లో మీకు ఇప్పుడు ఈ మొబైల్ అయితే ఆఫర్లో లభిస్తుంది. ఇక నెక్స్ట్ iPhone 13. యాక్చువల్గా ఈ మొబైల్ మనకి 3 years అయిపోతుంది. అంటే ఆల్మోస్ట్ దీని తర్వాత ఇంకో 3 generations అయితే మొబైల్స్ మార్కెట్లోకి వచ్చేసినాయి. అయినప్పటికీ యాపిల్ బ్రాండ్ అంటే మక్కువ లేని వాళ్ళు అంటూ ఉండరు. సో ఎప్పుడో ఒకసారి యాపిల్ మొబైల్ అయితే వాడాలనుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు మీకు 37,999, అంటే దాదాపు 38,000 రూపాయలు మీకు iPhone 13 అయితే వస్తుంది. ఈ మొబైల్ మనకి మామూలుగా 50,000, 45,000 అలాగైతే అమ్ముతున్నారు. సో ప్రజెంట్ చూస్తే మనకి 38,000 అయితే అన్ని ఆఫర్లు కలుపుకొని వస్తుంది. ఈ మొబైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇందులో టాప్ ఏంట్రా అంటే iOS అనమాట. అలాగే యాపిల్ బ్రాండ్, అలాగే అప్డేట్స్. సో రెగ్యులర్గా మీకు అప్డేట్స్ అయితే పుష్ చేస్తూనే ఉంటారు. ఇప్పటికి 3 years ఓల్డ్ మొబైల్ అయినప్పటికీ ఇంకో 3 to 4 years వరకు మీకు అప్డేట్స్ అయితే యాపిల్ ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా కెమెరాస్ కూడా టాప్ ఉంటాయి ఒక విధంగా యాపిల్ ప్రోడక్ట్స్ అనుకుంటే. అంటే రేర్ సైడ్ మనకి 12 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉన్నప్పటికీ మనకి కెమెరా పంతనం చాలా బాగుంటుంది. అలాగే ఫ్రంట్ కెమెరా కూడా మీకు 12 మెగాపిక్సెల్తో వస్తుంది. ఫ్రంట్ కెమెరాని కూడా మనం 4K వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు. కాకపోతే ఈ మొబైల్లో ఏంటంటే మనకి లైట్నింగ్ కేబుల్ ఉంటుంది. సో ఇది అన్ని చోట్ల అవైలబుల్ అయితే ఉండదు. ఇది ఒక డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. అలాగే మనకి వైర్ ఛార్జింగ్ కూడా, వైర్తో ఛార్జ్ చేసినా మనకి ఆ 15 వాట్ 18 వాట్ అదే ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ మీకు 15 వాట్ మ్యాక్స్ సేఫ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక మరో మొబైల్ మనకి OnePlus నుంచే OnePlus 12R. ఈ మొబైల్ మనకి కర్వ్ డిస్ప్లేతో వస్తుందన్నమాట. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. LTPO AMOLED డిస్ప్లే 1 బిలియన్ కలర్స్ సపోర్ట్ అయితే చేస్తుంది. అలాగే డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఈ మొబైల్కి ఉంటుంది. ఈ మొబైల్లో కూడా మనకు 4500 mAh బ్యాటరీ ఉంటుంది. అంటే మల్టీమీడియా లవర్స్ మీకు చాలా చక్కగా అయితే ఉంటుంది. అలాగే ప్రొటెక్షన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 అయితే ఇస్తున్నారు. స్నాప్డ్రాగన్ 8 Generation 2 ప్రాసెసర్ అయితే ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ OISతో వస్తుంది అనమాట. అలాగే బ్యాటరీ బ్యాకప్ కూడా బాగా వస్తుంది. 5500 mAh బ్యాటరీ ఉంటుంది. 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఈ మొబైల్ రెగ్యులర్ ప్రైస్ 40 నుంచి 45,000 రూపాయల మధ్యలో అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు మీకు 35,000 రూపాయలకి అయితే ఈ మొబైల్ వస్తుంది. ఇక మీరు తక్కువ ప్రైస్లో ఒక ఫోల్డింగ్ మొబైల్ వాడాలి అనుకుంటున్నారు అంటే ఇక్కడ మనకి టెక్నో ఫాంటమ్ V Flip ఈ మొబైల్ అయితే వస్తుందన్నమాట. చాలా తక్కువ ప్రైస్లో. ఇప్పుడు మార్కెట్లో చూస్తే మనకి మినిమం ఫోల్డింగ్ మొబైల్ అంటే 45,000-50,000 పెట్టకుండా అయితే రావట్లేదు. ఈ మొబైల్ మీకు ఆఫర్లో 28,649, అంటే దాదాపుగా 29,000 రూపాయల లోపే మీకు ఈ మొబైల్ అయితే వస్తుందన్నమాట. ఈ మొబైల్ కొనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫోల్డింగ్ మొబైల్. సో ఎవరైతే ఫోల్డింగ్ మొబైల్ మీద మోజుగా ఉంటారో సో వాళ్ళైతే ఈ మొబైల్ కొనొచ్చు. 6.9 inches మనకి LTPO AMOLED డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. అవుట్ సైడ్ కూడా ఒక డిస్ప్లే ఉంటుంది. 1.32 inches ఈ డిస్ప్లే సైజ్ ఉంటుంది. 4000 mAh బ్యాటరీ ఉంటుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. MediaTek Dimensity 8050 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఈ మొబైల్లో కెమెరా బంధం ఏం గొప్పగా ఏమి ఉండదు. OIS సపోర్ట్ కూడా అయితే ఉంటుంది అనమాట బ్యాక్ కెమెరాకి. ఫ్రంట్ కెమెరా అయితే మీకు 32 మెగాపిక్సెల్ 2K రికార్డింగ్ క్యాపబిలిటీ అయితే ఉంటుంది. చెప్తున్నానుగా ఈ మొబైల్ మనం కొనాలి అనుకుంటే యాక్చువల్గా ఫోల్డింగ్ మొబైల్. సో ఎవరైతే మోస్తో ఉంటారో అండర్ 30Kలో కొనాలనుకుంటే ఈ మొబైల్ అయితే ఉంటుంది. రెగ్యులర్ ప్రైస్ మనకి ఇది 50 నుంచి 55,000 అమ్ముతున్నారు. ఇప్పుడు ఇక OnePlus నుంచే మనకి OnePlus Nord CE4 రీసెంట్గా లాంచ్ చేసిన ఈ మొబైల్ 25,000 రూపాయలకి ఏమో లాంచ్ చేశారు. పెద్ద ప్రైస్ అయితే డ్రాప్ అవ్వలేదు, కానీ వీళ్ళు లాంచ్ చేసినప్పుడే కొంచెం తక్కువ ప్రైస్కే ఈ మొబైల్ లాంచ్ చేశారని చెప్పొచ్చు. ఈ మొబైల్ మనకి ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది. ఎవరైతే కర్వ్ డిస్ప్లే నచ్చిన వాళ్ళు ఉంటారో సో ఈ మొబైల్ అయితే వాళ్ళకి నచ్చుతుంది అనమాట. ఆక్వా టచ్ ఫీచర్ కూడా ఈ మొబైల్కి ఉంటుంది. వర్షం చినుకులు అయి పడినప్పుడు కూడా మనం ఈ మొబైల్ని అయితే ఆపరేట్ చేయొచ్చు. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ OIS సపోర్ట్ ఉంటుంది. ఇది సోనీ సెన్సార్ అనమాట. కెమెరా క్వాలిటీ కూడా మీకు బాగుంటుంది. స్నాప్డ్రాగన్ 7 Generation 3 ప్రాసెసర్ ఉంటుంది. ఈ ప్రాసెసర్ పంతనం కూడా మీకు బాగుంటుంది. సెమీ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. 5500 mAh బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది కాబట్టి ఛార్జింగ్ కూడా స్పీడ్గా అవుతుంది. అలాగే మీకు బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువగానే వస్తుంది. మనకి ఇప్పుడు ఈ ఆఫర్లో 22,000 రూపాయలకి అయితే వస్తుంది. అయితే 3,000 రూపాయలు తగ్గింది అనుకున్నా ఇక్కడ మీకు OnePlus Nord Buds 2R ఉన్నాయి కదా, 1,500 రూపాయలు వీటి ప్రైస్ అయితే ఉన్నాయి. వాటిని అయితే దీంతో పాటు ఫ్రీగా ఇస్తున్నారు. ఇక ఐక్యూ నుంచి కూడా ఐక్యూ రీసెంట్గా లాంచ్ చేసిన G9S Pro 21,999 రూపాయలకి అయితే వస్తుంది. రీసెంట్గా లాంచ్ చేసిన మొబైల్స్ కాబట్టి ఎక్కువ ప్రైస్ డ్రాప్ ఉండదు. అయినప్పటికీ ఈ ప్రైస్ కూడా తీసుకోవచ్చు అనమాట. అప్పుడు వాళ్ళు లాంచ్ చేసిందే కొంచెం వాల్యూ ఫర్ మనీ ప్రైస్లో లాంచ్ చేశారు. ఇంకొంచెం తగ్గింది కాబట్టి ఈ మొబైల్ తీసుకోవచ్చు. ఈ మొబైల్లో మనకి AMOLED స్క్రీన్ అయితే ఉంటుందన్నమాట. 4500 బ్రైట్నెస్ నిట్స్ అయితే ఈ మొబైల్లో ఉంటాయి. కర్వ్ డిస్ప్లే ఇది. అలాగే స్నాప్డ్రాగన్ 7 Generation 3 ప్రాసెసర్తో వస్తుంది. సో సెమీ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, చెప్పాల్సిన అవసరం లేదు. మీకు సోనీ IMX882 ఈ 50 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే ఉంటుంది. OIS సపోర్ట్ కూడా ఉంటుంది. అంటే మీకు కెమెరా పంతను కూడా చక్కగా అయితే ఉంటుందన్నమాట. 5500 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో బ్యాటరీ బ్యాకప్ కూడా మీకు అల్టిమేట్ అయితే
ఉంటుంది. సో, ఈ మొబైల్ ఇప్పుడు మీకు ఆఫర్‌లో రూ. 21,999 అయితే వస్తుంది. ఇక ఇదే మొబైల్‌తో పాటు ఐక్యూ G9s మొబైల్ కూడా లాంచ్ చేసింది. అది కూడా మనకి ఆ టైంలో వాల్యూ ఫర్ మనీ తీసుకొచ్చింది. సో, ఎవరైతే అండర్ 20Kలో చూస్తున్నారో సో, వాళ్ళు ఈ మొబైల్‌ని అయితే మిస్ చేయమాకండి. ఈ మొబైల్ 6.77 ఇంచెస్ AMOLED కర్వ్డ్ డిస్‌ప్లే అయితే ఈ మొబైల్‌లో ఉంటుంది. ఈ ప్రైస్‌లో మనకు చూసుకుంటే అంటే రూ. 17,499 వస్తుంది. ఇక్కడ మీకు కర్వ్డ్ డిస్‌ప్లే అయితే ఆఫర్ చేస్తున్నారు. ఎవరైతే కర్వ్డ్ డిస్‌ప్లే మోడ్‌లో ఉంటారో వీళ్ళకి ఇది మంచి ఆఫర్ అని చెప్పొచ్చు. అలాగే డ్యూయల్ స్పీకర్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇప్పటి వరకు నేను చెప్పిన మొబైల్స్ ఆల్మోస్ట్ అన్నిట్లో మీకు డ్యూయల్ స్పీకర్ సపోర్ట్ అయితే ఉంటుందనుకోండి. MediaTek Dimensity 7300 ఈ ప్రాసెసర్ ఉంటుంది. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగా పిక్సెల్‌తో వస్తుంది. మనకి OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా సపోర్ట్ ఉంటుందన్నమాట. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. 5500 mAh బ్యాటరీ. సో, బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా వస్తుంది. 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. సో, ఈ మొబైల్ రెగ్యులర్ ప్రైస్ వచ్చేసరికి మీకు రూ. 20,000 అయితే లాంచ్ చేశారు. రూ. 2,500 అయితే ఈ మొబైల్ మీద తగ్గుతుంది. ఆఫర్లన్నీ కలిపి రూ. 17,500 అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ మనం అండర్ 15,000లో చూసుకుంటే రియల్‌మీ నుంచి నార్జో 70 టర్బో అయితే ఉంది. యాక్చువల్‌గా రియల్‌మీకి సంబంధించి డెడికేటెడ్ వీడియో కూడా చేశాను. చూడకపోతే పైన కార్డ్స్‌లో ఉంటుంది. అందులో కూడా మెన్షన్ చేశాను. గేమింగ్ కోసం ఒక మంచి మొబైల్ చూస్తున్నారనుకుంటే ఈ మొబైల్‌ని అయితే తీసుకోవచ్చు. అలాగే మనకి AMOLED స్క్రీన్‌తో అయితే వస్తుంది. ఈ మొబైల్ 2000 బ్రైట్‌నెస్ నిట్స్ ఉంటాయి. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. MediaTek Dimensity 7300 ఎనర్జీ ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. UFS 3.1తో వస్తుంది. అలాగే IP65 రేటింగ్ కూడా ఈ మొబైల్‌కి ఉంటుందన్నమాట. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇవి ఈ మొబైల్‌లో హైలైట్స్. మనకి కెమెరా క్వాలిటీ కూడా ఓకే మీకు బాగానే ఉంటుంది. బట్ ఎక్కువగా ఈ మొబైల్‌ని వీళ్ళు అండర్ 15,000లో గేమ్ సెంట్రిక్ మొబైల్ కింద పోర్ట్రేట్ చేస్తూ ఈ మొబైల్‌ని అయితే తీసుకొచ్చారు. ఈ మొబైల్ రెగ్యులర్ ప్రైస్ వచ్చేసరికి రూ. 17,000 మీకు ఇప్పుడు రూ. 15,000 అవుతుంది. యాక్చువల్‌గా ఈ మొబైల్ లాంచ్ చేసినప్పుడు కూడా 15,000కే లాంచ్ చేశారు. తర్వాత మళ్ళీ తెలిసిందిగా ప్రైస్‌లు పెంచుతారుగా ఇంకో రూ. 2,000 పెంచారు. ఇప్పుడు మళ్ళీ అదే ప్రైస్‌కి అయితే తీసుకొచ్చారు. రూ. 15,000 అయితే వస్తుంది. ఇక ఇదే అండర్ 15,000లో మీకు పోకో నుంచి అల్టిమేట్ మొబైల్ అయితే ఉందన్నమాట. అదే పోకో X6 5G. యాక్చువల్‌గా ఈ మొబైల్‌లో డిస్‌ప్లే అయితే మాత్రం చాలా బాగుంటుంది. AMOLED స్క్రీన్, డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. బెజల్స్ అయితే మాత్రం నారో బెజల్స్ ఉంటాయి. చాలా అల్టిమేట్ ఉంటుందన్నమాట డిస్‌ప్లే క్వాలిటీ. మల్టీమీడియా లవర్స్ అయితే మీరు ఫిదా అయిపోతారు ఈ డిస్‌ప్లేకి. అంత బాగుంటుంది. నేను ఇంతకుముందు చెప్పాను కదా రెడ్మీ నోట్ 13 ప్రో మొబైల్. అదే మొబైల్‌ని రీబ్రాండ్ చేసి తీసుకొచ్చారు. ఆ మొబైల్ 21,000 అమ్ముతున్నారు. ఈ మొబైల్ అయితే మీకు రూ. 14,999 వస్తుంది. అంటే ఆ మొబైల్‌కి ఈ మొబైల్‌కి డిఫరెన్స్ ఏంటంటే ఇందులో 64 మెగా పిక్సెల్ ఉంటుంది. అందులో 200 మెగా పిక్సెల్ ఉంటుంది. అంతే డిఫరెన్స్. మనకి 64 మెగా పిక్సెల్ OIS సపోర్ట్ కూడా ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా మనకి అండర్ 15,000లో ఆఫర్ చేస్తున్నారు. స్నాప్‌డ్రాగన్ 7S జనరేషన్ 2 ప్రాసెసర్ ఉంటుంది. ఈ ప్రాసెసర్ కూడా మనకి అండర్ 15,000లో మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. 5100 mAh బ్యాటరీ ఉంటుంది. 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. యాక్చువల్‌గా ఈ మొబైల్ మామూలుగానే సేల్ లేక పాపం వీళ్ళు తక్కువకి అమ్ముకుంటున్నారు. అంటే రూ. 16,000కే అమ్ముతున్నారు. కాకపోతే ఇప్పుడు రూ. 15,000 అయితే మీకు వస్తుంది. మామూలు టైంలో కూడా ఈ మొబైల్ కొనొచ్చు. కాకపోతే పోకోకున్న బ్యాడ్ నేమ్ ఏంటంటే మదర్ బోర్డ్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి పోకోకి మార్కెట్ వాల్యూ పడిపోయిందనమాట. సో, దానివల్ల వీళ్ళు చచ్చినట్టు వీళ్ళ మొబైల్స్‌ని మామూలుగానే ఆఫర్ లేకపోయినా తక్కువ రేటుకి అమ్ముకోవాల్సి వస్తుంది. ఇక ఫైనల్‌గా మనకి సామ్సంగ్ అయితే ఇక్కడ కొంచెం మెస్మరైజ్ చేసిందనమాట నన్ను. ఎందుకంటే సామ్సంగ్ గెలాక్సీ M35 ఆఫర్‌లో ఇప్పుడు మీకు రూ. 13,749 వస్తుంది. రెగ్యులర్ ప్రైస్ దీన్ని 19,000, 20,000 ఏమో అమ్ముతున్నారు. ఈ మొబైల్ కొనడానికి మెయిన్ రీజన్ మనకి సామ్సంగ్ బ్రాండ్. అలాగే అప్డేట్స్ అనమాట. సో, అప్డేట్స్ చాలా స్పీడ్‌గా ఉంటాయి. AMOLED స్క్రీన్ ఉంటుంది. 120 హెర్ట్జ్ డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ అయితే స్క్రీన్‌కి ప్రొటెక్షన్‌గా ఉంటుంది. మామూలుగా 15,000 లోపు చూసినా సరే సామ్సంగ్ మనకి వాటర్ డ్రాప్ నాచ్‌ని ఆఫర్ చేస్తది కదా! ఇందులో మీకు పంచ్ హోల్ అయితే చూడడానికి ఉంటుంది. ఇక అలాగే 50 మెగా పిక్సెల్ రేర్ సైడ్ మనకి మెయిన్ కెమెరా OIS సపోర్ట్ కూడా ఉంటుంది. కెమెరా క్వాలిటీ కూడా మీకు చాలా బాగుంటుంది. ఫ్రంట్ కెమెరా మీకు 13 మెగా పిక్సెల్‌తో వస్తుంది. ఈ ప్రైస్‌లో మీకు 4K ఆఫర్ చేస్తదనమాట. ఫ్రంట్ కెమెరా కూడా మీకు 4K 30 ఫ్రేమ్స్‌లో వీడియోస్‌ని అయితే ఆఫర్ చేస్తుంది. ఇంకా ఎక్సినోస్ 1380 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇదే డ్రాబ్యాక్. అది కొంచెం హీట్‌ని అయితే జనరేట్ చేస్తది. బట్ అయినప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందులో మీకు ర్యాపర్ కూలింగ్ సిస్టమ్ కూడా అయితే ఉంటుందన్నమాట. సో, మాక్సిమం మొబైల్‌ని హీట్ ఎక్కకుండా చూసుకుంటది. మెయిన్‌లీ చూసుకుంటే మీరు అండర్ 15,000లో ఉన్నారనుకుంటే సామ్సంగ్ బ్రాండ్ నుంచి ఇది మీకు మంచి ఆప్షన్ అయితే అవుతుందనమాట. కెమెరా పరంగా బాగుంటుంది. డిస్‌ప్లే పరంగా కూడా పర్వాలేదు బాగానే ఉంటుంది. అప్డేట్స్ మెయిన్‌లీ చూసుకుంటే One UI మీకు మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే అందిస్తుంది. ఇవన్నీ మనకి ఈ మొబైల్‌లో హైలైట్స్ అని చెప్పొచ్చు. అలాగే బ్యాటరీ కూడా మీకు మంచి బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఎందుకంటే 6000 mAh బ్యాటరీ ఉంటుంది. కాకపోతే ఔట్ ఆఫ్ బాక్స్ మీకు ఛార్జర్ ఇవ్వరు. ఆ ఛార్జర్ మళ్ళీ మీరు 1,500 పెట్టి కొనుక్కోవాలి. అలా చూసిన ఈ మొబైల్ మీకు రూ. 15,000 అయితే పడుతుంది. సో, ఆ ప్రైస్ పెట్టి అయితే ఈ మొబైల్ తీసుకోవచ్చు. ఇవి మనకి అమెజాన్‌లో నాకు కనబడిన మంచి ఆఫర్స్. మిగిలినవి కొన్ని ఉన్నాయి కానీ అవి నాకు అంత అనిపించలేదు. ఇంకోటి స్పెసిఫికేషన్ కూడా బేస్ చేసుకోవాలి. కొన్ని మొబైల్స్ ఓల్డ్ అయిపోయినాయి. అలాగే అప్డేట్స్ ఇస్తారా లేదా ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి ఇక నాకేమి పెద్ద అనిపించలేదు. అందువల్ల మిమ్మల్ని కూడా ఎక్కువ కన్ఫ్యూజ్ చేయకుండా సెగ్మెంట్ వైస్‌గా అలాగే ప్రైస్ వైస్‌గా నేను వీటినైతే చూజ్ చేశాను. ఇక మీరు అనొచ్చు మరి నథింగ్ ఫోన్స్ ఇంకా తర్వాత మోటరోలా మొబైల్స్ ఇంకొన్ని మొబైల్స్ ఉన్నాయి కదా! వాటి పరిస్థితి ఏంటంటే అవన్నీ మనకి ఫ్లిప్‌కార్ట్‌లో ఉన్నాయి. సో, ఫ్లిప్‌కార్ట్‌కి సంబంధించిన వీడియో అయితే వెంటనే వచ్చేస్తది. సో, అందులో మీరు వాటి గురించి అయితే తెలుసుకోవచ్చనమాట. సో, ఈ మొబైల్స్‌లో మీరు ఏ మొబైల్ తీసుకోవాలడానికి ఆసక్తిగా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. సో, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్‌లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.